everyone, welcome back to Coding Tricks. So, ఇవాళ వీడియోలో మనం కలెక్షన్స్ గురించి చూద్దాం. సో కలెక్షన్స్ లో ఏమేమి ఉంటాయి, లైక్ కౌంటర్స్, ఇంకా వాటన్నిటి గురించి చూసేద్దాం. సో కౌంటర్ అనేది కలెక్షన్ మాడ్యూల్ లో ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఆ కౌంటర్ అనేది ఒక కంటైనర్ లాగా అన్నమాట. ఆ కంటైనర్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా మనం కంటైనర్ అంటేనే నార్మల్ గా మీనింగ్ ఏంటంటే ఏదైనా హోల్డ్ చేస్తే దాన్ని కంటైనర్ అంటే, ఏదైనా మనం పెట్టే పాత్రని కంటైనర్ అని అంటాం కదా. సో ఇక్కడ కూడా కంటైనర్ అంటే ఏంటి అంటే, సేమ్ ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేసేదాన్ని కంటైనర్ అంటాం, ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేస్తే. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఒక వే అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ కి ఉండడానికి అండ్ క్రియేట్ కావడానికి, దాని యొక్క ఫంక్షన్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, టపుల్స్, లిస్ట్, డిక్షనరీస్, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టపుల్స్ కానీ లిస్ట్ కానీ ఏదైనా సరే, మనం లిస్ట్ అంటే ఎలా డిక్లేర్ చేస్తాం అంటే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిక్లేర్ చేస్తాం కదా. సో ఆ తర్వాత ఒక కంటైనర్ లాగా అంటే పాత్రలాగా అది ఉండిపోతుంది అనమాట, అంటే లైక్ ఒక ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, కౌంటర్ అనేది సబ్ క్లాస్ అనమాట, సబ్ క్లాస్ ఆఫ్ డిక్లీ సబ్ క్లాస్ అనమాట. అండ్ ఇది అన్ఆర్డర్డ్ కలెక్షన్ అంటే, therefore it is an unordered collection where elements and their respective counters stored as dictionary. So dictionary లాగా స్టోర్ అవుతుంది కాబట్టి ఇది అన్ఆర్డర్డ్ కలెక్షన్ అని కూడా అంటాము. అంటే ఇది బ్యాగ్ లాగానే, మనం బ్యాగ్ కానీ లేకపోతే ఒక మల్టీ సెట్ అదర్ లాంగ్వేజెస్ కోడ్ చేసుకునే దాని లాగా చెప్పుకోవచ్చు. దీని సింటాక్స్ వచ్చేసి క్లాస్ collections.counter, ఇటరబుల్ కానీ మెయిన్ మ్యాపింగ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా ఇనిషియలైజ్ చేసాము అంటే, ఒక కన్స్ట్రక్టర్ ద్వారా కన్స్ట్రక్టర్ ఆఫ్ కౌంటర్ కెన్ బి కాల్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్. ఈ మూడిట్లలో నుంచి ఏదైనా వే మనం ఎంచుకోవచ్చు. ఏంటి, ఫస్ట్ వే ఏంటి అని అంటే సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్, సెకండ్ వే ఏంటి అని అంటే డిక్షనరీస్, థర్డ్ వే ఏంటి అని అంటే ఆర్గ్యుమెంట్ మ్యాపింగ్. సో ఇవన్నీ ఎలా అనేది చూద్దాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూసేద్దాం. సో ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, కలెక్షన్స్. సో ఇక్కడ నేను ఏమి ఇంపోర్ట్ చేస్తున్నాను అని అంటే, ఫ్రమ్ కలెక్షన్స్ నుంచి కౌంటర్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను అండ్ ప్రింట్ కౌంటర్ అండ్ కౌంటర్ ని ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నేను కౌంటర్ లో ఇక్కడ ఏం చేస్తున్నాను, సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చాను ఇక్కడ, ఈ విధంగా ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది, నాకు సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసి చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి డిక్షనరీ ద్వారా ఇచ్చాను, అంటే ఇది కీ, ఇది వాల్యూ పేర్ లో కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేశాను, సో అన్ని సేమ్ డిఫరెంట్ వేస్ గా ఇస్తున్నాను. అంటే చూడండి, బీస్ అనేవి 5 ఉన్నాయి, ఏ అనేది 3 ఉన్నాయి, సి అనేది 2 ఉన్నాయి. సో డిక్షనరీ B5, A3, C2 కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఈ విధంగా ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ వేస్ గా కౌంటర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ కౌంటర్స్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో మనం కౌంటర్ ని క్రియేట్ చేసినాం, బట్ అప్డేట్ చేయడం ఎట్లా, మనం ఉన్నదానికి అప్డేట్ చేయడం ఎట్లా. We can also create an empty counter ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ COUN అనేసి ఇచ్చాను, collections.counter and can be updated via update method యూజ్ చేసి ఇంకా డేటాను పాస్ చేస్తే, ఇదేమో ఎంప్టీ కౌంటర్ ని క్రియేట్ చేయడానికి, మనం అప్డేట్ చేయడానికి కదా ఈ ఆబ్జెక్ట్ ద్వారా అప్డేట్ చేస్తున్నాను. COUN.update, ఏదైతే అప్డేట్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూ. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూసేద్దాం. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ కలెక్షన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను కౌంటర్ ని, ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్ అన్నా. ఇక్కడ నేను వేరే వాల్యూ చూడండి, COUN అనేది క్రియేట్ చేస్తున్నాను, కౌంటర్ కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. అండ్ దెన్ నేను ఏం చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను వాల్యూ 1 to 3, 1 to 3, 150, 112, ఈ విధంగా ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ కౌంటర్ అంటే ఏమొస్తుంది, వాల్యూస్ ఇస్తారు, ఈ వాల్యూస్ వస్తాయి. దెన్ ఇక్కడ నేను మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను, చూడండి ఏమొస్తాయి వాల్యూస్ అనేది.
సో ఇది ఫస్ట్ టైం అప్డేషన్ కి సెకండ్ టైం అప్డేషన్ చూడండి 14231 and then మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ అయినాక 15243141 ఈ విధంగా చూస్తారు. సో ఎలా ఏంటి అవుట్పుట్ ఏంటి ఇలా వచ్చింది అని అంటే చూడండి ఎన్ని వన్స్ ఉన్నాయి 1 2 3 4 వన్స్ ఉన్నాయి కాబట్టి 4 వన్స్ 2s అనేవి 3 ఉన్నాయి కాబట్టి 3. సో ఎప్పుడైతే మనం అప్డేట్ చేసినామో ఈ 1 to 4 వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి కదండి. సో 4 కి 1 యాడ్ అయింది 5 2 యాడ్ చేసినాం సో 2 కి 4 యాడ్ అయింది సో 4 యాడ్ చేసినాం సో 4 1 యాడ్ అయింది. ఈ విధంగా మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు కలెక్షన్స్. నెక్స్ట్ ఏంటి డేటా కెన్ బి ప్రొవైడెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 ways. ఏ 3 ways కనైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు. As mentioned in initialization and the counter data will be increased. Counter అనేది ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదండి అండ్ అది రీప్లేస్ అయితే కాదు. It will be increased not replaced. So counts can be 0 and negative also. So ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ 0 and negative values ని ఇలా కౌంట్ చేస్తుంది అని చూపిస్తున్నాను. సో చూడండి C1 equal to counter A equal to 4, B equal to 3, C equal to 10, C2 ఇచ్చాను. సో C1 లో సబ్ట్రాక్ట్ ఆఫ్ C2 అంటున్నాను, సబ్ట్రాక్ట్ చేయమని అంటున్నాను అండ్ ప్రింట్ C1 అని అంటున్నాను. చూడండి సో C 6 అయింది, C అనేది 10 minus 4 6 అయిపోయింది, B అనేది 3 minus 3 0 అయింది, A అనేది 4 minus 10 minus 6 అయింది. సో ఈ విధంగా సబ్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ వాల్యూ నుంచి ఈ కౌంటర్ నుంచి కౌంట్ అనేది తీసేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి మన నెగటివ్ వాల్యూస్ చూసాం కదండి. ఇప్పుడు వీ కెన్ యూస్ కౌంటర్ టు కౌంట్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, వేరే వేరే ఎలిమెంట్స్ ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో ఇలా అనంటే నేను ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాను, బ్లూ కలర్ అని, రెడ్ కలర్ అని, ఎల్లో కలర్ అని, ఈ విధంగా డిఫరెంట్ వాల్యూస్ పాస్ చేస్తున్నాను. సో డిఫరెంట్ వాల్యూస్ ఎలా కౌంట్ చేస్తుందో చూడాలి. సో బ్లూ ఎల్లో రెడ్ ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ పాస్ చేసినాము. సో డిఫరెంట్ కలర్స్ పాస్ చేసినప్పుడు కౌంట్ చేస్తున్నాం. సో చూడండి ఓన్లీ ఒక సింగిల్ ఆల్ఫాబెటే కాకుండా నేను ఇక్కడ మొత్తం స్ట్రింగ్ ఇచ్చినా కూడా కౌంట్ చేస్తున్నాను. బ్లూ 3, రెడ్ 2, ఎల్లో 1 ఈ విధంగా మనకి కౌంట్ చేస్తున్నాం. సో ఇదండి మనం కౌంటర్ కలెక్షన్స్ కౌంటర్ గురించి. So that's all for this video. I hope you enjoyed this video. Please like, share and subscribe. Thank you.